జిల్లా అధ్యక్షుడు సుధాకర్ బాబు గారికి, అమరావతి ఎంపీపీ హనుమంతరావు గారికి, మా పార్టీ ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు గారు, అలానే ఆశీలైనటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త జనసేన పార్టీ నుంచి ఎర్రంచెట్టి రామకృష్ణ గారికి, తెలుగుదేశం మండల అధ్యక్షులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ, అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ గ్రామ పంచాయతీ సర్పంచులకి, అలానే పంచాయతీ సెక్రటరీలకి అందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి నమస్కారాలు చెప్తూ స్వాగతం పలుకుతూ, దేశంలో ఎప్పుడూ కూడా వినుండం ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక కెలామిటీ వస్తే జనరల్గా ఆ శాఖ నుంచి ప్రభుత్వ సొమ్ముని రిలీజ్ చేస్తారు. కానీ ప్రభుత్వ సొమ్ముని రిలీజ్ చేసేదానికంటే కూడా ముందుగా నా వంతుగా నేనేం చేస్తాను, నేను చేసిన తర్వాతే ప్రభుత్వ సొమ్ము అయినా సరే రిలీజ్ చేస్తాను అనే ఒక నినాదంతో 400 గ్రామ పంచాయతీలకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు ఇంతకు ముందు వినలేదు, ఇక వినటామో లేదో కూడా తెలియదు. వాస్తవంగా 4 కోట్ల ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసేయచ్చు, దానికి ముఖ్యమంత్రి గారేమి అడ్డు చెప్పరు నాకు తెలిసి. కానీ ముందుగా నేను ఇచ్చేది ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ ఖజానా నుంచి వాడాలనే ఒక ఆలోచనతో చేసిన దానికి నిజంగా మా పార్టీ అధ్యక్షుడికి నేను గొప్ప చెప్పుకోవటం కాదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి రోజు ఇవాళ. దానికి కానీ ఇవాళే వెంటనే ఏదో ప్రకటించాను అన్నట్టు కాకుండా ఇవాళ 400 పంచాయతీలకి 4 గంటల 15 నిమిషాలకెళ్ళే ప్రతి పంచాయతీ అకౌంట్లో కూడా ₹1,00,000 పడుతుంది. 4 అయితే పడి ఉంటుంది ఈ టయానికి నాకు తెలిసి. కానీ పార్టీ అధ్యక్షుడు కనుక పార్టీ తరఫున చిన్న కార్యక్రమం చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ ఇవన్నీ కూడా అందరినీ పిలిచి, ప్రజలందరినీ పిలిచి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఒక కార్యక్రమం చేయండి అని చెప్పి పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ టైంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. నేను ఇక్కడికి వచ్చినటువంటి పంచాయతీ సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ కోరేది ఒకటే, ఒక మంచి మనసుతో తను సంపాదించినటువంటి సంపాదనని ఆ గ్రామ అభివృద్ధికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అదే చిత్తశుద్ధితో మీరు కూడా మీ పంచాయతీలతో ఏ గ్రామం అయితే ఈ వానల వల్ల ఇబ్బంది పడిందో, రోడ్లు పాడైపోయినాయో, శానిటేషన్ పాడైపోయిందో, మీరు ప్రతి రూపాయి కూడా ₹1 కూడా దాంట్లో వేస్ట్ చేయకుండా మీరందరూ కూడా చిత్తశుద్ధితో ఆ ₹1,00,000 ఆ గ్రామానికి అభివృద్ధికి, ఆ పంచాయతీ అభివృద్ధికి వాడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ,